హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ తో మనం 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకోండి ఆర్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇఫ్ కండిషన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో ఏముందంటే ఒక వేరియబుల్ లో వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలి? ఎలిజిబుల్ టు ఓట్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో వేరియబుల్ లో వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది. సో కండిషన్ పెట్టినాం, ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అన్నాడు. ట్రూ కాబట్టి మనకు కిందికి వస్తుంది. కిందికి వచ్చి ప్రింట్ లోపల ఉన్న ఎలిజిబుల్ టు ఓట్ అనే స్టేట్మెంట్ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. రైట్, మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి కండిషన్ ని చెక్ చేస్తుంది. సో చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయితే మాత్రమే లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఫాల్స్ అయింది అనుకో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఈ స్టేట్మెంట్ మీరు యూజ్ చేసి మిగతా 3 క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేటివి కమెంట్స్ లో మెన్షన్ చేయండి. రైట్, ఇంకా మొత్తం సాల్వ్ చేసి నేనే చెప్తే నాకు వస్తాయి లౌడ్, నీకేమొస్తుంది? అందుకనే ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ అండ్ రైట్ అవుట్ ఇన్ ద కమెంట్స్. సో ఇది ఒక లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఏమని వస్తుంది? సో ఇక్కడ మీరు కోడ్ లో చూస్తే x ఈక్వల్ టు 5 ఇఫ్ x ఈస్ గ్రేటర్ దెన్ 10 అన్నాడు. రైట్, సో కండిషన్ అనేది ఫాల్స్. కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు అసలు ఆ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ హలో అనేది ఉందా, ఆ కోడ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకు అవుట్పుట్ అనేది ఏమీ రాదు. ఓకేనా? So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.